హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Come on, are you happy this morning? సంతోషంగా ఉన్న వారందరూ ఒక్కసారి దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. हम गाए हो सना तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए सभी। हम गाए हो सना तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा। हम गाए हो सना तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा। Hallelujah. హల్లెలూయా. Praise God. అందరం ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Greetings to you all in the sweetest name of Jesus. మధురమైన యేసు నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. It has been such a great and my tremendous experience being with you since Monday evening. సోమవారం రాత్రి నుండి మీతో కలిసి ఇక్కడ ఉండటం ఒక గొప్ప అనుభవంగా, గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. And I want to extend my heartfelt thanks to precious friends Pastor Noel Samuel, Pastor Bhagavandas and the whole coordinating team of this IPC Andhra State Convention Committee who have been responsible of me being here all these days. నేను ఇన్ని రోజులు ఇక్కడ మీ మధ్యలో ఉండి దేవుని వాక్య పరిచర్య జరిగించడానికి కారకులైనటువంటి సంస్థ నాయకత్వ బృందం అంతటికి నోయల్ శామ్యుల్ గారితో పాటుగా అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. I also want to acknowledge the presence of all God's generals around us this morning. ఈ ఉదయ సమయాన మనతో పాటుగా ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులందరినీ కూడా నేను గుర్తిస్తూ ఉన్నాను. And my co-ministers Pastor Prince and Pastor Paul, our precious sister Megha Mitra, who also have done a tremendous ministry. అలాగే నాతో పాటుగా ఈ సభలలో పరిచర్య జరిగించినటువంటి పాస్టర్ ప్రిన్స్ గారు, పాల్ మాథ్యూ గారు, అలాగే సహోదరి మేఘమిత్ర, వారందరిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. And I want to thank God for each one of you. అలాగే చేరి వచ్చిన మీలో ప్రతి ఒక్కొక్కరిని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. Our pastors who are not interested to be named yet, I just want to thank God for their hospitality and transportations in every aspects. మరి అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని మాకు ప్రయాణ విషయాల్లోనైతేనేమి, మాకు వసతి ఇచ్చిన విషయంలోనైతేనేమి, ఆహార విషయంలోనైతేనేమి, అన్ని విషయాల్లో సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. Thank God for all the precious friends in this place. ఈ స్థలములో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి స్నేహితులందరినీ బట్టి వందనాలు. The seminarians బైబిల్ కళాశాల and the విద్యార్థులు, newly ordained ministers of God. అలాగే క్రొత్తగా ఈ రోజు అభిషేకించబడిన దైవజనులు, God bless your ministry. ప్రభు మిమ్ములను మీ పరిచర్యను దీవించునుగాక. May the Lord continue to open your eyes of understanding, ప్రభువు మీరు గ్రహించున్నట్లుగా మీ కన్నులను తెరచునుగాక. that you will excel in every aspects of God's kingdom. మీరు దేవుని రాజ్య విషయములో అన్ని కోణములలో ఎదిగి వర్ధిల్లుదురుగాక. Flourishing in God's plans. దేవుని ప్రణాళికలో మీరు విస్తరించుదురుగాక. And becoming, as each one of you becoming a great
instruments in the hand of God. మీలో ప్రతి ఒక్కొక్కరు దేవుని చేతిలో ఓ బలమైన సాధనముగా పనిముట్టుగా మారుదురుగాక. The certificate will not catch the devils away, సర్టిఫికెట్ ఏమి దయ్యాలను ఎల్లగొట్టలేదు, but you need to have that communion with the Lord. కానీ దేవునితో మీకున్న సహవాసం పోగొట్టగలదు. Even in your busy schedules, మీకు ఎంత తీరిక లేకపోయినా కూడా make sure to not to cancel your meeting with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మీరు కలుసుకొని సమయం గడపడాన్ని మాత్రం రద్దు చేసుకోవద్దు. You must always meet the Lord on the appointed time. ఎల్లప్పుడూ కూడా నియామక కాలములలో ప్రభువుని పరిశుద్ధాత్మను మీరు కలుసుకుంటూనే ఉండాలి. The Bible says how beautiful are the feet of those who bring good news. బైబిల్ చెప్తుంది కదా, పర్వతముల మీద సువార్త ప్రకటించు వారి పాదములు ఎంత సుందరములు. It's a honor to serve the Lord. ప్రభువును సేవించటం ఓ గొప్ప ధన్యత. I began the ministry when I was just 19 years. నాకు 19 సంవత్సరాల వయసు ఉండగానే పరిచర్యలోనికి అడుగు పెట్టాను. And all these years I've been experiencing God's tremendous mercy. ఇన్ని సంవత్సరాలు కూడా దేవుని యొక్క అద్భుతమైన కృపను నేను అనుభవిస్తూనే ఉన్నాను. I grew up in a very small village in Kerala. కేరళలో చాలా చిన్న గ్రామంలో పెరిగాను నేను. Had the privilege to know Jesus at the age of 17. 17 సంవత్సరాల వయసులో యేసును తెలుసుకున్నాను. But the Lord took me from the obscurity. అయితే ప్రభువు నన్ను అలాంటి మారుమూల ప్రాంతం నుండి పైకి లేవనెత్తాడు. I would say like this. నేను ఇలా చెప్పగలను, He took me out of obscurity into the vicinity of the ministry. ఆయన ఇరుకులో నుండి విశాలతలోనికి, ఆ పరిచర్యలోనికి ప్రభువు నన్ను నడిపించాడు. God has chosen each saints of God as the lighthouse of God's kingdom. దేవుడు సేవకులైన మీలో ప్రతి ఒక్కొక్కరిని కూడా దేవుని రాజ్యపు వెలుగు కేంద్రాలుగా నియమించుకున్నాడు. Whether you are a cycling evangelist or a flying evangelist. మీరు సైకిల్ తొక్కే సువార్థికుడైనా లేకపోతే విమానంలో ప్రయాణించే సువార్థికుడైనా, We all should smell the smell of Jesus. మనందరిలో కూడా యేసు సువాసన రావాలి. Apostle Paul says in 2 Corinthians chapter 2. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు, That we are the sweet fragrance of Jesus among the godly people and among the worldly people. మనము దేవుని ప్రజల మధ్యలోను లోకములో కూడా క్రీస్తు యేసు యొక్క సువాసన అయి ఉన్నాము. Praise God. దేవునికి స్తోత్రం. Never to forget this word. ఈ మాటను ఎప్పటికీ మరచిపోవద్దు. You may go through provocations. మిమ్మల్ని ప్రజలు రెచ్చగొట్టొచ్చు, You may go through temptations. శోధించబడవచ్చు, మీరు You might get instigated. అలాగే మీరు మనుషుల చేత గొచ్చబడుతూ You ఉండవచ్చు. may get lot of offers. అనేకమైనటువంటి అవకాశాలు బయట నుండి మీకు రావచ్చు. You will be prompted to do things that are not in the plan of God. దేవుని ప్రణాళికలో లేని వాటిని చెయ్యడానికి మీరు బలవంతం చేయబడుతూ ఉండొచ్చు. But never to forget that you are carrying the fragrance of Jesus. అయితే ఎన్నటెన్నటికి మరిచిపోవద్దు, మీరు యేసుక్రీస్తు యొక్క సువాసనను వెదజల్లేవారు, ఆ సువాసనను మోసుకొని వెళ్ళేవారు. You may encounter with several questions that you do not know. మీరు ఎరుగని అనేక ప్రశ్నలు మీకు ఎదురవ్వచ్చు. Encounter with crises that are unexpected. యేసుక్రీస్తుతో కూడా ఊహించని రీతిలో మీరు ఆయనను ఎదుర్కొనవలసి రావచ్చు. You may come across pains unspeakable and speakable. అలాగే చెప్పుకోలేని, అలాగే చెప్పగలిగిన బాధల గుండా కూడా మీరు వెళ్ళవలసి రావచ్చు. Sometimes it is very hard to understand what the Lord is doing in our life. కొన్నిసార్లు ప్రభు మన జీవితాల్లో ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవటం కూడా చాలా కష్టం అవుతుంది. But Jehovah Jireh, అయితే యెహోవా ఈరే, the Lord will take care of you. యెహోవాయే సమస్తమును చూచుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. హల్లెలూయా. Come on. గట్టిగా Hallelujah. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. సాష్టాంగం సేయ వారం సాష్టాంగం సేయ వారం సాష్టాంగం సేయ వారం యేసువే हम भजन
करते पूजित, हम भजन करते చేతులెత్తి ప్రభువును ఆరాధిద్దాం. पूजित, हम भजन करते पूजित, ये स्वर्ग राज को. Oh, come, let us adore Him. Oh, come, let us adore Him. Oh, come, let us adore Him. Christ the Lord. Come on, come on, come on. ప్రభువును ఆరాధిద్దాం అందరం అలా చేతులు పైకెత్తి. Come on. హల్లెలూయా. Brother, choose the string stone. స్ట్రింగ్స్ పట్టుకో. Choose the string stone. స్ట్రింగ్స్ తీసుకో. Come on. Don't be always on the piano. Put the piano on layout. Thank you. Oh, come, let us ప్రభువును ఆరాధిద్దాం అందరం కూడా. adore Him. Oh, come, let us adore Him. Oh, come, let us adore Him. Christ the Lord, we give you all the glory. We give you all the glory. We give you all the glory. Christ the Lord. Abba Father, we have come before thy throne of grace in the name of your precious Son Jesus. మా పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున నీ కృపాసనమునొద్దకు వచ్చి ఉన్నాము. Thank you for what you have been doing in our life. మా జీవితాల్లో మీరు జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు. We invite your Holy Spirit into our midst this morning. ఈ ఉదయ సమయాన మా మధ్యలోనికి నీ పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తున్నాం. We pray that Lord, you will do tremendous and mighty things within the next few minutes of time. దేవా, మా ముందున్న ఈ కొద్ది సమయంలో నీ మహాశ్చర్య కార్యములు జరిగించుదురని ప్రార్థిస్తున్నాను. Abba Father, we give you full control in our midst. మా పరమ తండ్రి, మా మధ్యలో పూర్తిగా ఈ సభనంతటిని మీ స్వాధీనములోనికి తెస్తున్నాం. We promise to give you all the glory and honor. మహిమ ఘనత నీకే ఇస్తామని వాగ్దానం చేస్తున్నాం. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Put your hands to and praise God. మరొక్కసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం. Thank you, the wonderful music team. అద్భుతమైనటువంటి సంగీత పరిచయం చేసిన And బృందానికి the worship వందనాలు. team. ఆరాధన నడిపించిన స్థానిక సంఘ క్వైర్ వారికి వందనాలు. May the Lord continue to develop your talents and also give you many opportunities to glorify Jesus. ప్రభు మీకున్న తలాంతులు ఇంకా వృద్ధి చేసి ప్రభువును మహింపరచడానికి మరిన్ని అవకాశములు అనుగ్రహించునుగాక. Amen. ఆమేన్. And above all, to God be all the glory. అన్నిటికి మించి అందరం ఒకసారి దేవునికి మహిమ కలుగునట్లుగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Praise God. దేవునికి స్తోత్రం. Now we are starting on time. ఇప్పుడు సమయానికి మొదలు పెడుతున్నాం. Shall we turn to the book of Gospel according to Luke chapter 4. లూకాసు వార్త 4వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. This morning we will be meditating the word of God in the ministerial perspective. ఈ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుట పరిచర్య యొక్క కోణములో నుండి ధ్యానం చేయబోతున్నాం. Because we also have
many ministers among us ఎందుకనంటే మన మధ్యలో దైవ సేవకులు ఎక్కువ మంది కూడా ఉన్నారు, who are also aspirants to be into the ministry in the future. అలాగే భవిష్యత్తులో పరిచర్యలోనికి రావడానికి ఆశిస్తున్న వారు కూడా ఉన్నారు మన మధ్యలో. But let us all stay attentive to the word of God this morning. అయితే ఈ ఉదయ సమయాన మనమందరము కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినడానికి ఆసక్తితో ఎదురు చూద్దాం. Be always happy in the presence of God. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండండి అందరూ కూడా. Don't bring all your sadness to the sanctuary in the morning. మీ దుఃఖాలు మీ బాధలన్నీ ఉదయాన్నే దేవాలయంలోనికి దేవుని సన్నిధిలోకి తీసుకురాకండి. Some people bring all their problems into the church, కొంతమంది వాళ్ళ సమస్యలన్నీ చర్చిలోనికే తెస్తారు. and while they are seated in the church they will go on national roaming. వారు ఇక్కడే కుర్చీలో కూర్చుంటారు కానీ వారి మనసులో మాత్రం నేషనల్ ఇంటర్నేషనల్ రోమింగ్ అయిపోతా ఉంటది. Then they go back with the same problem again. ఆ తర్వాత తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఏ సమస్యను తెచ్చుకున్నారో దాంతోనే ఇంటికి వెళ్తారు. Like somebody says that some Christians on Sunday morning they are born again, Monday through Saturday again died again. ఎవరో ఇలాగన్నారు, కొంతమంది క్రైస్తవులంట ఆదివారం మాత్రమే తిరిగి జన్మించిన వాళ్ళంట, సోమవారం నుండి శనివారం వరకేమో తిరిగి చనిపోయిన వాళ్ళంట. Some people they will come to the church carrying all the burden on their head, కొంతమంది బరువులన్నీ మోసుకొనే మందిరానికి వస్తారు, and they will make sure it is carried safe outside. అలాగే ఎంత భద్రంగా వాటిని మోసుకొని వచ్చారో అంతే భద్రంగా వాటిని ఇక్కడ ఇడిచిపెట్టకుండా మొత్తం పట్టుకెళ్ళాలనుకుంటారు ఇంటికి. I will paraphrase it like this. When you do so, మీరు అలా చేస్తే దాన్ని నేను ఇలా చెప్తాను, it is just like the seed of a grain that you plant under the soil. అది ఎలాగంటే ఒక నేలలో మీరు విత్తనం లాంటిది. And what happen if you keep on digging out every day to see what is happening with the seed? మీరు విత్తనాన్ని నేలలో మంటిలో విత్తి ప్రతిరోజు విత్తనానికి ఏమైందో అని చెప్పి మంటిని పైకి తీసి చూస్తా ఉన్నారు అనుకోండి, ఏమవుతుంది? Okay, you buried one seed in the soil today, tomorrow morning you dig it out, oh okay, it is all right, again put it back. On the 2-3 days if you do so, what happened? ఈ రోజు విత్తనం విత్తారు, రేపు పొద్దున్నే వచ్చి అసలు ఏమైందో చూద్దామని మళ్ళీ తవ్వేసి మట్టితో వేసి చూసి బాగానే ఉందిలే పెట్టేసి మరలా అలాగే చేస్తా ఉన్నారు అనుకోండి, రోజు ఏమవుతుంది? 2-3 రోజులకి What will happen to the seed? ఆ విత్తనానికి ఏమవుతుందంటే It will get spoiled. విత్తనం పాడైపోయిద్ది. It will never spring up. విత్తనం పాడైపోయిద్ది కానీ విత్తనంలోని మొలకలు రావు. In the same manner, when you will lay at the feet of the Lord with all our problems, అలాగే మన సమస్యలన్నీ యేసయ్య పాదాల దగ్గర పెట్టేసినాక don't go and open it again. Okay, is the Lord doing something? Okay, nothing is happening. మరలా వెళ్ళి తెరిచి ప్రభు ఏమన్నా చేస్తున్నాడా లేదా అని చూడొద్దు దాన్ని. When you hand over something to the Lord, ఏదైనా దేవుని చేతిలో పెట్టేశారంటే allow him to do something in his life, in your life. ఆయన తన సమయాన్ని తీసుకొని నీ జీవితంలో దానిని నెరవేర్చడానికి ఆయన విడిచిపెట్టేసేయ్. Don't be worried. తొందరపడొద్దు. Allow the Holy Spirit to work in your life. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో పని చేయనట్లుగా అనుమతించు ఆయన్ని. Amen. ఆమేన్. From the book of Gospel according to Luke chapter 4, లూకాసు వార్త 4వ అధ్యాయం we are going to meditate from verses 5 through 7. 5వ వచనము నుండి 7వ వచనం 5 వరకు, to 8. 8వ వచనం వరకు ధ్యానం చేయబోతున్నాం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తునని అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. This is a wonderful passage in the Bible. ఇది బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట. We are going to go in depth of this passage. ఈ లేఖనములో లోతుల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. You know, there are two types of trials in the Christian life. క్రైస్తవ జీవితానికి 2 విధములైన శ్రమలు వస్తాయి. The tribulations and temptations. ఒకటి శోధన అయితే రెండవది శ్రమ లేదా హింస. Tribulations and temptations. హింసలు అలాగే శోధనలు 2 కలుగుతాయి. But if you go through the life of the majority of the people, those who had fallen, అయితే పడిపోయిన వారి జీవితాల్లో ఎక్కువ మందిని మనం గమనించినట్లయితే, or if you analyze the circumstances that caused those who stumbled,
పడిపోయిన వారు పడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయా అని విశ్లేషించినట్లయితే majority of them, they were stumbled in temptation rather than tribulation. పడిపోయిన వారిలో అనేకులు శ్రమహింసలో పడిపోయినోళ్ళు కాదు, వారు శోధించబడుటలోనే శోధనలోనే పడిపోయారు. Of course, both the temptations and tribulations are painful. శోధనలు అలాగే హింసలు రెండు కూడా బాధాకరంగానే ఉంటాయి. But if you summarize the story of those majority of those who were stumbled that are mentioned in the scripture, అయితే లేఖనాలలో పడిపోయిన వారిగా లేదా పతనమైపోయిన వారిగా చెప్పబడిన వారి వృత్తాంతములను మనం పరిశీలన చేస్తే, including the fall of the first man, మొదటి మానవుని యొక్క పతనాన్ని కూడా కలుపుకొని, and those more than 23,000 who were stumbled among the Israelites as they arrived in the land of Moab. ఇశ్రాయేలీలు ఆ యొక్క మోయాబు దగ్గరకు వచ్చినప్పటికీ సుమారుగా 23,000 మంది కూలిపోయారు. Majority of them had stumbled in temptation. వారిలో అనేకులు శోధనలో నిలబడలేక పతనమైపోయారు. It is more expensive to encounter or to face or handle temptations than the tribulations. గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి, హింసను సహించటం కంటే శోధనను జయించటం చాలా కఠినమైనది, ఖర్చుతో కూడినది. That's the reason why when our Lord Jesus, he taught us to pray according to the book of Matthew chapter 6. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసు ప్రభువారు మనకు ప్రార్థన చేయటం నేర్పించారు. Beautiful prayers that our Lord has taught us. మన ప్రభు ఎంతో సుందరమైన ప్రార్థన నేర్పించారు. He taught us to pray like this. ఇలా ప్రార్థించండి అని చెప్పారు. Lead us not into temptation. మమ్ములను శోధనలో నుండి తేక. He didn't teach us, lead us not into tribulation. మమ్ములను హింసల నుండి తీసుకెళ్ళొద్దు అని ప్రార్థన చెయ్యండి అని చెప్పలా యేసయ్య. Because God said in the book of Isaiah 43, ఎందుకంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, you will pass through the waters, you will pass through the river, and you will pass through the fire. నీవు జలముల గుండా దాటి వెళ్ళిపోతావు, నదులను కూడా దాటి వెళ్ళిపోతావు, అగ్నికొండ కూడా నీవు నడిచి వెళ్ళిపోతావు, అవేమి నీకు ఏమి చేయలేవు. No matter whatever the aspects that we may encounter temptations or tribulations, మనము శోధన కానివ్వండి, హింస కానివ్వండి, ఏ కోణాన్న మనం వాటిని ఎదుర్కొన్నా కూడా God wants us to remain triumphant. దేవుడు కోరేది ఏంటంటే మనము విజయవంతమైన వారిగా నిలబడాలి. He has chosen each one of us to become victorious. మనలో ప్రతి ఒక్కొక్కరం కూడా విజయవంతమైన వారిగా ఉండాలని దేవుడు మనల్ని ఏరి కోరుకున్నాడు. God never wants us to leave as victims. మనలను ఓడిపోయిన వారిగా విడిచిపెట్టాలని దేవుడు ఎన్నడూ మనల్ని పిలవలేదు. There are many things of which you can become victims of. మనము అనేక విషయంలో ఓడిపోయిన వారిగా, విఫలమైపోయిన వారిగా ఉండవచ్చు. You can become the victim of fear, you can become the victim of failures, you can become the victims of challenges in their life. అనగా You can become the victims of betrayal, you can become the victims of rejections. భయము, తృణీకారము, తిరస్కారము, అలాగే ఓటమి, విఫలము, వీటన్నిటికీ మనము లోబడిపోవచ్చు. You can become the victims of some pains in their life. లేకపోతే జీవితంలో బాధలకు మనం లొంగిపోవచ్చు. You can become the victims of offenses. లేకపోతే మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టినందుకు వారి యొక్క ప్రతిదాడిని బట్టి మనము ఇబ్బంది పడిపోవచ్చు. You can become the victims of accusations, fabricated stories. మనుషులు మనకు విరోధముగా అల్లినటువంటి కథలు, లేకపోతే మన మీద మోపిన నిందలను బట్టి మనము విఫలమైపోయిన వారిగా అవ్వచ్చు. But God wants us to live as victorious rather than being victimized. అయితే వీటన్నిటిలో కూడా మనము ఓడిపోయి విఫలమైపోయిన వారిగా కంటే కూడాను విజయము సాధించిన వారిగా ఉండాలనేదే దేవుడు మనందరి ఎడల కలిగి ఉన్న కోరిక. How do we become victorious? అయితే ఆ విజయము పొందే వారిగా మనం ఎలా ఉండగలము? It's all about how do we maintain our attitude towards those
adversity. ఇదంతా ఏంటంటే మనకు విరోధముగా లేచే వ్యతిరేకతలన్నిటినీ మనము ఎలా ఎదుర్కొంటున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటది. Our attitude towards our adversity would determine how matured we are. మన వ్యతిరేకతలను మనం ఎలా ఎదుర్కొంటున్నప్పుడు మన దృక్పథం ఎలా ఉన్నది అనేది మనము ఎంత పరిపక్వత చెందామన్న విషయాన్ని అది ఫలముగా చూపిస్తుంది. So the Lord said, you will pass through the waters. ప్రభు అన్నాడు, నీవు జలములలో బడి వెళ్తావు. Which means water like challenges. అంటే నీటి వంటి సవాళ్ల గుండా నువ్వు వెళ్తావు. You will pass through the river like challenges. అలాగే ఆయన అన్నాడు, నదుల గుండా వెళ్తావు. నదుల వంటి సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటది. You will pass through the fiery situation. అలాగే అగ్ని వంటి పరిస్థితుల గుండా కూడా నీవు వెళ్ళవలసి ఉంటది. In other words, when you encounter with challenges, do not think that you are at the end of your life. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు నా జీవితానికి ఇదే అంతం కాబోలు అని ఎప్పుడు అనుకోకూడదు. Secondly, never look at your future through your today's perspective. రెండవదిగా, నేడు నీకున్న పరిస్థితులను బట్టి, నేడు నీకు కలిగి నీ ఎదుట ఉన్న ఆ కోణమును బట్టి నీ భవిష్యత్తు ఇలాగే ఉంటదని కూడా అనుకోవద్దు. If you look at your tomorrows through your today's problems or today's your limited circumstances, నేడు ఉన్న పరిమితమైనటువంటి నీ పరిస్థితులతో రేపటి దినం కూడా ఇలాగే ఉంటది అని నీ భవిష్యత్తును లెక్కగట్టుకుంటే everything will look grim and dark. అంతా కూడా అంధకారంగా చీకటిగానే నీకు కనబడుతుంది. But the Bible says, అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది, look into Jesus Christ. యేసు వైపు చూడండి. When you encounter with the challenges in the life, జీవితంలో సవాళ్లు నీకు ఎదురైనప్పుడు you should look at those challenges through Christ Jesus. ఆ సవాళ్ళన్నిటిని నీవు ఎలా చూడాలంటే యేసు క్రీస్తు అనే కంటి అర్థం ద్వారా చూడాలి. He is a source of solution. ఎందుకంటే పరిష్కారములన్నిటికీ ఆయనే మూలమై ఉన్నాడు. Hallelujah. దేవునికి స్తోత్రం చెబుదాం అందరూ ఒకసారి. So the Bible says that tempter took Jesus to the high place. బైబిల్ గ్రంథం చెప్తుంది, శోధకుడు యేసుక్రీస్తు వారిని ఓ ఎత్తైన చోటికి తీసుకొని వెళ్ళాడు. And made him behold the whole kingdoms of the world. ఈ లోక రాజ్యములన్నిటిని కూడా చూపించాడు. After Jesus was baptized by John the Baptist in the river of Jordan, యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిసం పొందిన తర్వాత he was led by the Holy Spirit into the wilderness. అతడు ఆత్మ చేత అరణ్యములోనికి కొనిపోబడ్డాడు. And there he remained in the solitariness of wilderness for a while. అరణ్యములో 40 days. ఒంటరిగా 40 దినములు యేసయ్య గడిపారు. There are times God will put you into solitariness. దేవుడు కొన్ని సార్లు నిన్ను ఒంటరిగా కలుసుకోవాలని ఒంటరివాడిగా Which చేసేస్తాడు. will define as the spiritual obscurity in the life. దానిని జీవితంలో ఆత్మ సంబంధమైన ఏకాంతం అనుకోవచ్చు. In everyone's life who were chosen by God, whether they are mentioned in the scripture or in the later time and who are still alive, they all carry a lessons of passing through those obscurity or solitariness in their life. దేవుని చేత పిలవబడినటువంటి వారు బైబిల్ గ్రంథంలో వారి గురించి ప్రస్తావించబడిన, లేకపోతే తర్వాత కాలంలో బ్రతికిన వారైనా లేదా నేడు బ్రతుకుతున్న వారైనా వారందరూ నేర్చుకున్నటువంటి పాఠాలు ఏకాంతముగా ఒంటరితనములో దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి పాఠాలే. That is the area of preparations in the life. ఆ ఒంటరితనములో దేవుడు వారి జీవితమును భవిష్యత్తు కొరకు సిద్ధము చేస్తున్న చోటు. Preparation can be painful in various ways. సిద్ధపాటు అనేది వివిధమైన కోణములలో బాధాకరంగా ఉండొచ్చు. But preparation is meant to make us more fruitful than we expect. అయితే ఆ సిద్ధపాటు మనము ఊహించిన దానికంటే అధికముగా మనము ఫలించునట్లుగా మనకు సహాయపడగలదు. Sometimes God may prepare us through the course of 10 years or 20 years of time to use us for just 1 year. కొన్నిసార్లు ఎలాగుంటదంటే 1 సంవత్సరం మనల్ని వాడుకోవటం కోసం దేవుడు 10 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు మనకు ఆయన ఏకాంతంలోనికి తీసుకెళ్లి శిక్షణ ఇవ్వచ్చు. Sometimes the preparation might look longer in duration than the duration of ministration. కొన్నిసార్లు మన సిద్ధపాటు యొక్క కాలము అసలు మనం పరిచర్య చేసిన కాలము కంటే విస్తారముగా ఉండొచ్చు. There is no preparation without brokenness. చూడండి, విరగగొట్టబడటం లేకుండా సిద్ధపరచబడడం లేదు. There are various kinds of brokenness in the life. జీవితంలో వివిధ రకాలుగా విరగగొట్టబడతాం, పగలగొట్టబడతాం. Brokenness in our spiritual life, brokenness in our emotion, ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక
ఆత్మిక అంతరంగ పురుషునిలో విరగొట్టబడటం, అలాగే ఉద్రేకముల విషయంలో విరగొట్టబడడం, brokenness in our personal life, అలాగే వ్యక్తిగత జీవితంలో విరచివేయబడడం, brokenness on our finances, ఆర్థిక విషయాల్లో విరగొట్టబడడం, more brokenness on our material aspects, అలాగే భౌతికమైనటువంటి వస్తుపరమైన విషయాల్లో కూడా మనం విరిచివేయబడడం, brokenness in your employment, ఉద్యోగ విషయంలో మనం విరచివేయబడడం, brokenness in your ministry, పరిచర్య విషయంలో కూడా విరగొట్టబడడం, brokenness in your business, అలాగే వ్యాపారం అయితే అందులో విరగొట్టబడడం, brokenness in your education. విద్య విషయంలో నీవు చెదిరిపోయి విరగొట్టబడడం. These are some of those numbers or some of the names of various brokenness we encounter which God allows us to go through in the life. వీటి గుండా వెళ్ళునట్లుగా దేవుడు మనల్ని అనుమతిస్తాడు. ఈ మార్గముల గుండా ఆయన తీసుకువెళ్ళి మనల్ని విరగొడుతూ సిద్ధపరుస్తూ The ఉంటాడు. Bible speaks about the 5 smooth stones which David had collected from the small brook. దావీదు ఆ రోజున ఆ వాగులో నుండి తీసిన 5 నున్నని రాళ్ల గురించి బైబిల్ చెబుతుంది. According to the size of the stone, ఆ రాయి యొక్క సైజును బట్టి no, people say it takes about almost 100 years of time for a huge rock to be formed through the flow in the waters to be formed as a smooth pebble. వాళ్ళు అంటారు కదా, కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఓ పెద్ద రాయి నీటిలో ఉండి 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 ఆ నీటి ప్రవాహంతో చెక్కబడి నున్నగా అవడానికి వందల సంవత్సరాల సమయం పడుతుంది. Those big rock pieces began from somewhere from the up mountain, ఎక్కడో కొండల మీద నుండి ఆ పెద్ద బండరాయి ఒకటి దొర్లుకుంటా వచ్చింది, and began to flow through the waters. ఆ నీటి ప్రవాహం గుండా అది ప్రవహిస్తూ కొట్టుకుంటూ వచ్చింది. And those stones that began to flow, ఆ ప్రవాహములో కొట్టుకొని వస్తున్న ఆ రాళ్ళు began to become broken, అవి పగలగొట్టబడుతున్నాయి. went through so much of hard kicking, చాలా దెబ్బలు తిని అవి విరిగిపోతూ ఉన్నాయి. hard hitting, ఎంతో నీటి ప్రవాహము బలముగా దాన్ని కొడుతూ ఉంది, hard breaking. అలాగే గట్టిగా పడుతూ And ఉంది. as it continued for flowing to the waters, అలాగే నీటి ప్రవాహము గుండా అది ప్రవహిస్తూ వెళుతూ 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 ఉంటుంది. and in the course of years of time, సంవత్సరాలు గడిచే కొలది it stopped flowing as it arrived in the plain of the brook. అది ఆ యొక్క ఆ వాగు దగ్గరకు వచ్చి ఇక అది ప్రవహించటం ఆగిపోయింది. And began to become almost shaped as the smooth pebble stone. అది ఆ తర్వాత ఎలాగైపోయిందంటే ఆ ప్రవాహములో నున్నగా ఉండేటువంటి చక్కటి ఓ చిన్న రాయిగా గోళీలాగా మారిపోయింది. Now David took 5 of those smooth stones which were prepared over the last 70, 80, 90 or 100 years of time. ఓ 70, 80, 90, 100 సంవత్సరాలు లేకపోతే అంతకంటే పైబడే నీటి ప్రవాహంలో కొట్టబడి పగలగొట్టబడి నునుపు చేయబడిన 5 రాళ్లను దావీదు తీసుకున్నాడు. Although he had collected 5 smooth stones, 5 నున్నగా ఉన్న రాళ్లను దావీదు తీసుకున్నప్పటికీ only one had to be used. The others were on standby. వాటిలో ఒకటిని మాత్రమే దావీదు ఉపయోగించవలసి వచ్చింది. మిగిలిన 4 అతని జోబులోనే ఉన్నాయి. And the result was the victory of a nation. ఆ ఒక్క రాయి ఉపయోగించగా వచ్చిన ప్రతిఫలం ఏంటంటే ఒక దేశము విజయము పొందింది. Hallelujah. హల్లెలూయా. My sisters and brothers, నా ప్రియ సోదరి సహోదరులారా, God may use all our sometimes God will use our failures to mold our life. దేవుడు కొన్నిసార్లు మన ఓటములను కూడా మన జీవితాన్ని మలచడానికి ఉపయోగించుకుంటాడు. God will use our weaknesses to form, to mold our life. మన బలహీనతలను ఉపయోగించుకొని మనల్ని నున్నగా చెక్కి మనకొక రూపాన్ని తీసుకొచ్చేస్తాడు. God will use our weaknesses to form our shape, our life. మన యొక్క బలహీనతలను కూడా ఆయన తీసుకొని మన యొక్క అవమానములను చెరిపివేయునట్లుగా ఆయన మనల్ని చెక్కి నున్నగా చేసేస్తాడు. Which can be seen in the scriptures. అది మనం లేఖనాల్లో చూడవచ్చును. In the life of Moses, in the life of David. మోషే జీవితంలో, దావీదు జీవితాల్లో అవి చూస్తుంటాం మనం. God, some of their life, God used their failures and their shortcoming as a tool to mold their life, to shape in their life. వారి బలహీనతలను, వారి ఓడిపోయిన పరిస్థితులను దేవుడు ఉపయోగించుకొని వారి జీవితములకు ఒక రూపునిచ్చాడు. However, do not think that okay, it is a license to remain in our failures or weaknesses. ఓహో, దేవుడు ఇలా చేస్తాడంట కాబట్టి ఇక నా బలహీనతలోనే ఉండొచ్చు, ఈ నా బలహీనతలే నాకు లైసెన్స్ అనుకొని జీవించడానికి వీలు లేదు. God uses various methods of our life. మన జీవితంలో వివిధ పద్ధతుల ద్వారా దేవుడు ఉపయోగించుకుంటాడు. But at the beginning or at the outset, it might be
difficult or hard to understand or hard to perceive what the Lord is doing in the life. ప్రారంభంలో ప్రభువు మన జీవితంలో ఏం చేస్తున్నాడా అని గ్రహించడం కష్టంగా అనిపించవచ్చు. Praise God. దేవునికి ఒకసారి అందరూ గట్టిగా Hallelujah. స్తోత్రం చెల్లిద్దాం. Praise God. హల్లెలూయా. So brokenness is a must part in the preparation. విరగగొట్టబడిన స్థితి సిద్ధపాటులో ఖచ్చితమైనటువంటి భాగము. But you don't need to break yourself. The Lord will take care of it. ఓహో విరగొట్టబడాలి కాబట్టి నన్ను నేను విరగొట్టేసుకుంటే సరిపోయింది అనుకోకండి. లేదు లేదు, నీవు కాదు, ప్రభువే నిన్ను విరచాలి. That is the Lord's doing in our life. విరగొట్టడం దేవుని పని. మనల్ని In preparation, సిద్ధపాటు చేయడంలో God is preparing you for a ministry దేవుడు పరిచర్య కోసం నిన్ను సిద్ధం చేస్తున్నాడు. beyond what you may have perceived. నీవు ఊహించిన దానికంటే అధికమైన పరిచర్య చేయడం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. About 7 years before, 7 సంవత్సరాల పూర్వం when Pastor Noel invited me to speak for the pastors meeting, I shared something which probably many of you may have forgotten. పాస్టర్ నోయల్ గారు నన్ను ఆహ్వానించారు సేవకుల కూటంలో వాక్యం చెప్పమని. అప్పుడు నేను ప్రసంగించాను. బహుశా మీలో అందరూ మర్చిపోయి ఉంటారు దాన్ని. It's good that some people easily forget so that the preachers can repeat the same message. కొన్నిసార్లు శ్రోతల ప్రసంగాలు మర్చిపోతే మాలాంటి వాళ్ళకి మంచిదండి. ఎందుకంటే అదే ప్రసంగం మేము చెప్పేయచ్చు మళ్ళా. Hello. అంతేనంటారా? Come on. Come on. Can you just move the camera to the other side so that I can have some freedom? కెమెరాని అప్పుడప్పుడు వాళ్ళు కూడా చూపించండి, కొంచెం నాకు స్వేచ్ఛ ఉంటుంది. You can just show the audience in between. ఆడియన్స్ ని కూడా, సభలో కూర్చున్న వారిని కూడా చూపించండి. Come on. Hallelujah. దేవునికి అందరం ఒకసారి స్తోత్రం చెబుదాం. Don't sleep in the presence of God. దేవుని సన్నిధిలో ఎవ్వరూ నిద్రపోవద్దు. Some people start saying stop preaching. కొంతమంది నిద్రపోతా ఉంటే ఏంటంటే మాకు సూచన ప్రసంగం ఆపే బాబు అని. Some people sit the back and say go ahead for another 15 more minutes. కొంతమంది వెనకాల కూర్చొని చెప్పుకో ఇంకో పావు గంట పర్లేదు అన్నట్టు ఉంటారు. So don't confuse the speakers. కాబట్టి ప్రసంగికుల్ని ఇలాంటి మీ హాహభావాల చేత కన్ఫ్యూజ్ చేయకండి. Come on. అందరూ ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. Hallelujah. Put your hands together and praise చప్పట్లు కొడుతూ God. ప్రభు నామముని గణపరుద్దాం. Amen. ఆమేన్. Thank you. Praise God. దేవునికి స్తోత్రం. There are 2 phases in the ministry. పరిచర్యలో 2 విభాగాలు. We are on the theme of what we have read from the Bible. బైబిల్ గ్రంథంలో లోకాసువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుండి చదివాం. అందులోనే మనం We are ధ్యానం on the చేస్తున్నాం. same portion. అదే లేఖనంలో ఉన్నాము. In few minutes of time you will understand what it is. మరి కొన్ని నిమిషాల్లో అది ఏంటనేది మనకు అర్థమైపోద్ది. There are 2 phases in the ministry. పరిచర్యలో 2 దశలు ఉన్నాయి. When you go through the book of Exodus chapter 24, నిర్గమకాండం 24వ అధ్యాయం దగ్గరికి వెళితే the Bible says, బైబిల్ చెప్తుంది, God said to Moses, దేవుడు మోషేతో అన్నాడు, after they crossed the Red Sea, as they were sojourning through the wilderness, వారు ఎర్ర సముద్రము దాటి అరణ్యము గుండా ప్రయాణం చేస్తుండగా, as they arrived beside close to the Mount Horeb, వారు హోరేబు పర్వతం ప్రక్కకు రాగా, the Bible says God said to Moses, బైబిల్ చెప్తుంది దేవుడు మోషేతో అన్నాడు, assemble the people at the foot of the mountain. ఇదిగో ఈ పర్వతము అడుగు భాగాన దిగువన ప్రజలందరినీ సమకూర్చు. And I want you and your brother Aaron and your 2 nephews and those 70 elders to come up to the mountain. నీవు నీ సోదరుడైనటువంటి అహరోను అతని కుమారులు 70 మంది పెద్దలు కొండ మీదకు రండి అన్నాడు. Abihu and Nadab, అబీహు నాదాము, you should come along with them. వారిని కూడా వెంట పెట్టుకొని రండి అన్నాడు. They were the sons of Aaron. వారు అహరోను కుమారులు. And come all of you up to the top of the mountain. మీరందరూ కూడా కొండ శిఖరం మీదకి రండి. And God further said to Moses, దేవుడు మోషేతో ఇంకా అన్నాడు, let all those elders including Aaron and his 2 sons stay on the mountain far from me. అహరోను అతని కుమారులిద్దరూ 70 మంది ఈ కొండ మీద నాకు దూరంగా ఉండనివ్వాలి. Then now God says to Moses, అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, Moses alone come to me. మోషే ఒక్కడు మాత్రము నాకు సమీపముగా రావాలి. Let Moses alone come to me. మోషే ఒక్కడు మాత్రమే నా యొద్దకు రావాలి. Come on. There is a great mystery in that passage. ఆ వృత్తాంతములో ఒక గొప్ప మర్మము దాగి ఉంది. Let Moses alone come to me. మోషే ఒక్కడు మాత్రము నా యొద్దకు రావాలి. But when you go through
Exodus chapter 3. నిర్గమకాండం 3వ అధ్యాయంలోనికి వెళ్తే When Moses had the very first encounter with God, అక్కడ మోషే దేవునిని మొట్టమొదటిసారి ఎదుర్కొన్నప్పుడు Moses wanted to go and see that huge sight. మోషే వెళ్ళి ఆ గొప్ప దృశ్యాన్ని చూడాలనుకున్నాడు. Then God called Moses from the burning bush. దేవుడు మండుచున్న పొద నుండి మోషేను పిలిచాడు. God said, Moses, Moses, పిలిచి మోషే మోషే do not come close. దగ్గరకు రావద్దు అన్నాడు. Come on. Do not come close. దగ్గరకు రావద్దు అన్నాడు అక్కడ. But now in chapter 24, God says, ఇప్పుడు 24వ అధ్యాయం 25వ అధ్యాయం వచ్చినప్పటికీ దేవుడు అంటున్నాడు, let none others come close to me but Moses alone. మోషే తప్ప ఇతరులెవ్వరూ నాకు దగ్గరగా రాకూడదు. Now God is asking Moses to come close to him. మోషే ఒక్కడిని మాత్రమే తనకు సమీపముగా రావాలని దేవుడు కోరాడు. Which means there is a transition in the ministry of Moses. అంటే మోషే యొక్క పరిచర్యలో ఒక మార్పు, ఒక బదిలీ జరుగుతుంది. There is a change. ఓ మార్పు జరుగుతుంది. Come on. హల్లెలూయా. On his first encounter with God, దేవునిని మొదటిసారిగా అతడు ఎదుర్కొన్నప్పుడు, as God appeared to him from the burning bush, దేవుడు ఆ మండుచున్న పొదలో మోషేకు కనబడగా God gave him the authority. God gave him the mandate. దేవుడు అధికారం ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు మోషేకి. But as he came out from that encounter, అయితే ఆ అనుభవమును దాటి మోషే రాగా there was no reflection of God's glory seen on his face. దేవుని మహిమ మోషే ముఖం మీద కనబడుతున్నట్లుగా అక్కడ లేదు. But on chapter 24 onwards, అయితే 24వ అధ్యాయము తర్వాత when he comes down from the mountain, అతడు పర్వతము మీద నుండి కిందకు దిగి వస్తూ ఉండగా the glory of God was seen reflected on his face. దేవుని మహిమ మోషే యొక్క ముఖము మీద ప్రతిబింబిస్తూ కనపడింది. Which means there was a greater glory in his ministry. అనగా అతని పరిచర్యలో ఓ మహిమాయుక్తమైనటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. During his first encounter, మొదటిసారి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడేమో Moses was given the mandate, మోషేకు ఆజ్ఞ ఇవ్వబడింది. and within that mandate he carried out all the great works in the land of Egypt. ఆ ఆజ్ఞ ప్రకారం ఐగుప్తు దేశంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. And he brought he slaughtered the Passover lamb, పస్కా పశువును వధించాడు. and he brought the people through the Red Sea, ప్రజలను ఆ ఎర్ర సముద్రం నుండి దాటించాడు. and brought them to the wilderness. అరణ్యములోనికి తీసుకొని వచ్చాడు. All those ministries took place as a result of his first encounter from the Lord from the burning bush. జరిగిన ఈ పరిచర్యలన్నీ కూడా ప్రభువును మొట్టమొదటిసారి ఎదుర్కొన్న ఆ మండుచున్న పొద అనుభవములో నుండి జరిగిన పరిచర్య అది మొదటి దశ. But now God says to Moses, come close to me. ఇప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు కదా, మోషే ఇప్పటి వరకు దూరంగా ఉన్నావు, ఇప్పుడు నీవు నాకు దగ్గరగా రా. Now God begins to speak to him. దేవుడు మోషేతో మాట్లాడటం మొదలు పెట్టాడు. Now he comes down from the mountain మోషే దేవునితో మాట్లాడి కొండ మీద నుండి కిందకు దిగి వస్తున్నాడు. with the glory of God seen on his face, దేవుని reflected. మహిమ అతని ముఖము మీద ప్రతిబింబిస్తూ ఉంది. మనుషులు ఆ మహిమను చూస్తున్నారు. Which means his ministry had gone through some changes. అనగా మోషే యొక్క పరిచర్య కొండ మీదకి ఎక్కిన ఆ రెండవ సందర్భం నుండి ఆ పరిచర్యలో కొన్ని మార్పులు జరిగాయి. Hallelujah. దేవునికి ఒకసారి స్తోత్రం Praise చెల్లిద్దాం. God. హల్లెలూయా. In the same manner, అదే విధానంలో there are two phases in the ministry. పరిచర్యలో రెండు దశలు ఉన్నాయి. On the first encounter Moses had with God, దేవునితో మొట్టమొదటిసారిగా మోషే కలుసుకున్నప్పుడు even the power that was given to Moses was divided over to other 70. మోషేకు ఇవ్వబడినటువంటి అధికారము మోషే ఒక్కడి మీదనే కాక ఆ 70 మందితో కూడా అధికారం పంచుకొనబడింది. And those 70s were able to substitute Moses' ministry. ఆ 70 మంది మోషే యొక్క పరిచర్యను వారు కూడా మోషేకి బదులుగా చేయగలుగుతూ వచ్చారు. But from chapter 24 onwards, కానీ నిర్గమకాండం 24వ అధ్యాయము నుండి there is no ministry of substitution. ఇక మోషేకు బదులుగా 70 మంది పరిచర్య చేయడం లేదక్కడ. But now Moses himself became an institute of God. ఇప్పుడు మోషేనే దేవునికి ఒక వ్యవస్థగా మారిపోయాడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం.
he himself became an institution. ఇప్పుడు మోషే ఒక్కడే, 70 మంది అక్కర్లా, మోషే ఒక్కడే ఒక వ్యవస్థగా అయిపోయాడు. Now there are no more substitutes for Moses. మోషేకు బదులుగా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, ఏమి లేదు, అక్కర్లేదు ఇక. Because the rest of the ministry that God revealed to him was to be exclusively carried out by Moses alone. ఎందుకనగా ఆ పర్వతం మీద దేవుడు మాట్లాడి మోషేతో చెప్పిన మాట ఏంటంటే, మోషే ఇక మీదట జరగబోయే పరిచర్య నీవక్కడివే మోయాలి, నీవక్కడివే చేయాలి. And what was that great ministry? ఏంటి ఆ గొప్ప పరిచర్య? God wanted to unfold what was in his heart to Moses. తన హృదయంలో ఏముందో దాన్ని మోషేకు దేవుడు బయలుపరచాలనుకున్నాడు. God said to him, ఏం చెప్పాడు? I want to make my dwelling among my people. నా ప్రజల మధ్యలో నేను నివాసము చేయాలని కోరుతున్నాను. I want to make my dwelling among my people. నా ప్రజల మధ్యలో నేను నివాసము చేయగోరుతున్నాను. And for this reason I have delivered them from the clutches of Egypt. వారి మధ్యలో నేను నివసించాలనే ఐగుప్తు బానిసత్వం నుండి నేను వారిని విడిపించాను. They are my people and I want them to be their God. వీరు నా ప్రజలు, నేను వారికి దేవునిగా ఉండగోరుతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. Hallelujah. తన హృదయాన్ని దేవుడు మోషేకు బయలుపరిచాడు. And with all those descriptions and revelations which God gave to Moses as he came down, of course there were many other things that happened because of the disobedience of Israelites, but thereafter God commanded Moses to build a holy tabernacle for God. మోషేకు దేవుడిచ్చిన ఆ ఆజ్ఞలు, ఆ ప్రత్యక్షతలు, వాటితో మోషే క్రిందకి దిగి వచ్చాడు. మోషే క్రిందకి దిగి వచ్చినప్పుడు కింద ప్రజల విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. వారి అవిధేయతను బట్టి ఏం జరిగిందో తెలుసు. కానీ ఆ కొండ మీద మోషే పొందిన ఆ ప్రత్యక్షతను బట్టి దేవుడు మోషేతో చెప్పాడు ఏమనంటే, నా కొరకు నీ ఒక ప్రత్యక్ష గుడారమును కట్టు. Although there were some disobediences of the people of Israel, ఇశ్రాయేలు ప్రజల్లో కొన్ని అవిధేయతలు ఉన్నప్పటికీ in between they went after other gods. మధ్యలో వారు అన్య దేవతల తట్టు తిరిగారు. Some of them rebelled against God. వారిలో కొందరు దేవునికే వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. But that did not stop God from doing what he wanted to do. కానీ దేవుడు చెయ్యదలచిన దానిని అవేమి కూడా అడ్డుకోలేకపోయాయి. If Hallelujah. I and you walk away from God, God's kingdom is not going to be collapsed. గుర్తుపెట్టుకోండి, నీవు నేను దేవుని రాజ్యం నుండి, దేవుని పని నుండి చెయ్యి పక్కకు తీసి పక్కకి వెళ్ళిపోతే దేవుని రాజ్యమేమి కూలిపోదో. God will raise someone else in place of you and నీ me. స్థలములో, నా స్థలంలో దేవుడు ఇంకొకరిని ఎవరినో లేవనెత్తుతాడు. Come on. Only less Hallelujah. response. కొంతమంది స్పందిస్తున్నారు. Even దేవుని రాజ్యం కుంటుపడదు. if you stop doing God's ministry, even if I stop doing ministry, మీరు దేవుని పరిచయం చేయడం మానివేసిన, ఒకవేళ నేను దేవుని పని చేయడం మానివేసిన, God's mission will continue to go on uninterrupted. దేవుని పని ఆటంకములు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. నమ్మితే చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. Come on. Hallelujah. హల్లెలూయా. God can raise anyone, even from the palace. దేవుడు ఎవరినైనా లేవనెత్తగలడు. అవసరమైతే రాజు కోటలోని మనుషులనైనా తెచ్చి తన పని God చేయించుకోగలడు. can transform any man. దేవుడు ఎవరినైనా రూపాంతరపరచగలడు. God can transform even a big politician to become a mouthpiece of God. దేవుడు ఓ పెద్ద రాజకీయ నాయకుల్ని కూడా తన నోటి బోరగా మార్చి వాడుకోగలడు. But by God's grace, it is our time. అయితే దేవుని కృపను బట్టి ప్రస్తుతానికి ఇది మన సమయం, మనకివ్వబడిన సమయం. It's your time. ఇది నీ సమయము. Andhra Pradesh shall be saved. ఆంధ్ర రాష్ట్రము రక్షించబడును గాక. Hallelujah. హల్లెలూయా. For the earth shall be filled with the knowledge of the glory of the Lord as the water in the sea. సముద్రము జలములతో నిండి ఉన్నట్లుగా భూమి దేవుని యొక్క మహత్యముతో, జ్ఞానముతో నిండి ఉండును గాక. So there is a time of the primary phase of ministry. పరిచర్యలో ప్రాథమిక దశ ఒకటి ఉంటది. Let me give you one more illustration from the New Testament. క్రొత్త నిబంధన నుండి మరొక ఉదాహరణ మీకు That's చూపిస్తాను. the harmony of the word of God. ఈ దేవుని వాక్యంలో ఉండేటువంటి మాధుర్యం ఇదేనండి. When you choose one illustration from the Old Testament, there will be one in the New Testament connecting to it. పాత నిబంధనలో ఓ ఉదాహరణ తీసుకుంటే ఖచ్చితంగా దానికి చక్కగా
ఇమిడియేటట్లుగా సరిపోయేటట్లుగా క్రొత్త నిబంధనలో కూడా ఒక మాదిరి దొరుకుతుంది And మనకి. eventually Christ will be glorified. చివరిగా క్రీస్తు మహిమ పరచబడతాడు. The Bible speaks about the ministry of John the Baptist. బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి బైబిల్ చెప్తుంది. What was his ministry? ఆయన పరిచర్య ఏంటి? బాప్తిస్మ ఇచ్చే యోహాను పరిచర్య ఏంటి? బాప్తిస్మ ఇవ్వటమే. Had John the Baptist baptized the whole Jewish people except Jesus, still he would never become the John the Baptist. ఒకవేళ ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభుకి మాత్రం బాప్తిస్మ ఇవ్వకుండా యూదులందరినీ నీళ్ళలో ముంచేసి బాప్తిస్మ ఇచ్చిన ఈయన పేరుకి ముందు బాప్తిస్మ ఇచ్చి యోహాను అనే బిరుదు వచ్చేది కాదు. He became John the Baptist just because he baptized one person. ఒక్క వ్యక్తికి బాప్తిస్మ ఇచ్చినందుకు అతడు బాప్తిస్మం ఇచ్చి యోహాను అయ్యాడు. Hope you are carrying with us. మాతో పాటుగానే మీరు వస్తున్నారు అనుకుంటున్నా. వస్తుంటే ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. వాక్య ప్రయాణంలో మాతోనే ఉన్నారా మీరందరూ? yes. The ministry is not about the majority of the numbers of things that you do. పరిచర్య అనేది మనము ఎన్ని ఎక్కువ పనులు గొప్ప పనులు చేశామనే సంఖ్య మీద ఆధారపడేది కాదు. But whether you do what exactly the Lord wants to do. ప్రభువు కోరినది అది ఒక్కటే అయినా కొంచెమే అయినా నువ్వు దాన్ని చేసావా లేదా అన్నదే లెక్క. Sometimes God will take you to the huge crowds of people. కొన్నిసార్లు దేవుడు నిన్ను మహా జనసందోహాలు ఉన్న మనుషుల మధ్యలోకి తీసుకెళ్తాడు. Then he may lead you to just one family to minister. కొన్నిసార్లు ఒక్క కుటుంబం దగ్గరికే మిమ్మల్ని తీసుకెళ్తాడు పరిచర్య చేయ వెళ్ళకే అని. That's how Philip was used by God in the book of Acts. అపోస్తల కార్యగ్రంథంలో ఫిలిప్పును దేవుడు అలాగే వాడుకున్నాడుగా. He was doing a great mission in the land of Samaria. ఆ సమరయుల పట్టణాల్లో గొప్ప పరిచర్య చేసి ఎంతో అద్భుతాలు He చేస్తున్నాడు. was shaking that land. ఆ భూభాగాన్ని కదిలించేశాడు. Miracles after miracles were happening. అద్భుతముల వెంబడి అద్భుతాలు ఫిలిప్పు పరిచర్యలో జరిగాయి. Then God said to Philip, అప్పుడు ఫిలిప్పుతో దేవుడు అన్నాడు, go to another place, to that wilderness. ఇదిగో ఆ అరణ్యంలోనికి వెళ్ళు. Hello. విన్నారా? Sometime you might think, hey, is it the Lord speaking to me to go to a wilderness? కొన్నిసార్లు మీరు Just to meet one man, whereas I'm preaching to thousands of people on the from the pulpit? కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, వేదిక మీద నుండి నేను వేల మందికి ప్రసంగిస్తున్నా, ఈ ప్రసంగాల మధ్యలో ఒక్కడిని కలుసుకోవటానికి నేను అరణ్యంలోనికి వెళ్ళటం నిజంగా ఇది దేవుని పిలిపేనా? అయ్యో, can it happen? ఇది నిజంగా ఇలాగే జరిగితే ఇంతమందిని వదిలేసి ఒక్కడి దగ్గరికి వెళ్ళమంటాడా దేవుడు? It may not be of the Lord. బహుశా ఇది ప్రభు పిలుపు కాకపోయి ఉండొచ్చు. I am the most right reverend. ఎందుకంటే నేను రైట్ రెవరెండ్ అయ్యాను మొన్న ఈ మధ్య. Whether you are right or left, రైట్ రెవరెండ్ అయినా doesn't లెఫ్ట్ matter. రెవరెండ్ అయినా దేవుని దగ్గర విషయం కాదు. God can use you before millions of people, and the same God will use you for just one person. లక్షల ముందు నిలబెట్టి దేవుడు నిన్ను వాడుకోగలడు. అదే దేవుడు ఒక్క వ్యక్తి కోసం కూడా నిన్ను నడిపించి వాడుకోగలడు. Come on. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. Hallelujah. దేవునికి మహిమ. So, as John began his ministry, యోహాను తన పరిచర్యను ప్రారంభించగా, we are talking about John the Baptist. బాప్తిస్మ ఇచ్చి యోహాను, He had several disciples. అతనికి కొందరు శిష్యులు ఉన్నారు. And sequently he used his disciples to baptize those who came forward to be baptized. బాప్తిసం పొందుకోవడానికి ముందుకు వచ్చిన వారిని తన శిష్యుల చేత కూడా బాప్తిసాలు ఇప్పించాడు యోహాను. If he did not baptize Jesus, John the Baptist would have been zero in the Bible. ఒకవేళ ఇంతమందికి బాప్తిసాలు ఇచ్చిన యోహాను గారు యేసు ప్రభు అనే ఆ ఒక్క మనుష్యునికి బాప్తిసం ఇచ్చి ఉండకపోతే బైబిల్ గ్రంథంలో యోహాను గారికి చోటే But ఉండకపోయేది. he became hero in the Bible not because he baptized all the other thousands of people. He became hero just because he baptized one person. బాప్తిసం ఇచ్చి యోహాను బైబిల్లో హీరో అవ్వడానికి ఎక్కువ మందికి బాప్తిసం ఇచ్చాడని కాదు, కేవలం ఒకే ఒక్క వ్యక్తికి బాప్తిసం ఇచ్చినందుకు అతడు గొప్ప వ్యక్తి అయ్యాడు బైబిల్లో. Praise God. దేవునికి ఒకసారి మహిమ చెల్లిద్దాం. So John the Baptist had disciples. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర శిష్యులు ఉన్నారు. But the Bible says, అయితే బైబిల్ చెప్తుంది, according to John chapter 1, యోహాను సువార్త 1వ now అధ్యాయం, Jesus comes to John. యేసు ప్రభువారు యోహాను దగ్గరికి వచ్చారు. And the Bible says the heavens opened. బైబిల్ చెప్తుంది ఆకాశం తెరవబడింది. The Holy Spirit descended upon Jesus. పరిశుద్ధాత్ముడు యేసయ్య మీద దిగి వచ్చాడు.
And loving Heavenly Father testifies from heaven. ప్రియమైన పరమ తండ్రి పరలోకము నుండి ఓ సాక్ష్యం చెబుతున్నాడు. This is my beloved Son, ఇతడు నా ప్రియ కుమారుడు, in whom I am well pleased. ఇతని యందు నేను బహుగా ఆనందించుచున్నాను. Praise God. హల్లెలూయా. Praise God. అందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Now let's come to the life of Jesus. యేసు ప్రభు జీవితం దగ్గరికి ఇప్పుడు వద్దాం. What was the ministry of Jesus? యేసయ్య పరిచర్య ఏంటి? Most of us, we think about Jesus' ministry means miracles and wonders alone. యేసయ్య పరిచర్య అంటే మనం అనుకుంటాం అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు. Of course, Jesus' name is wonderful. అవును, కాదంటం లేదు. యేసయ్యకున్న పేరే ఆశ్చర్యకరుడు. Wherever Jesus goes, there will be miracles follow. యేసయ్య ఎక్కడకు వెళ్ళినా అద్భుతాలు జరుగుతుంటాయి. Anyone who touches, there will be miracles. యేసయ్యను ఎవరు తాకినా వారికి అద్భుతం జరుగుతుంది. If he goes to cemetery, everyone in the tomb will come out. యేసయ్య గనక ఒకవేళ సమాధుల్లోకి వెళ్ళాడంటే సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటికి రాగలరు. That must be the reason why when Jesus went to the tomb of Lazarus, he called out Lazarus, saying his name. బహుశా అందుకనే సమాధుల్లోనికి వెళ్ళిన యేసయ్య ఏమని పిలిచాడంటే లాజరో బయటికి రా అని పిలిచాడు. ఒక్కడి పేరే పిలిచాడు. Otherwise, everyone will come out. లేకపోతే చచ్చిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చేసేవాళ్ళు. And I believe in my Jesus like this. నేను నమ్ముతాను యేసయ్యలో అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. Because the Bible says, those who are in the tomb shall hear the voice of the Son of God. ఎందుకంటే లేఖనం చెప్తుంది కదా, సమాధుల్లో ఉన్నవారు కూడా దేవుని కుమారుని యొక్క స్వరమును వింటారు. And one day, everyone who are subjected to mortality, who died and who are alive, will be resurrected. గుర్తుపెట్టుకోండి, ఒక రోజున చనిపోయిన వారందరూ కూడా ఆయన స్వరము వినగా లేచి పునరుద్ధానమవుతారు. And he is the same Jesus. ఆయన అదే యేసు, మార్పు లేనివాడు. Everyone in the prison bars will be released. ఇదిగో చెరసాలలో ఉన్న వారందరూ విడుదల పొందుతారు ఆ రోజు. Everyone who are dead will be resurrected. చనిపోయిన వారందరూ పునరుద్ధానమవుతారు. Come on. హల్లెలూయా. Some will be resurrected for glory, some will be resurrected for shame. అయితే కొందరేమో మహిమ కొరకు పునరుద్ధానమవుతారు, మరి కొందరేమో సిగ్గుపరచబడడానికి However, పునరుద్ధానమవుతారు. everyone will be resurrected. ఏమైనను ఆయన వచ్చినప్పుడు అందరూ పునరుద్ధానమవుతారు. And he is the same Jesus when he was born. ఆయన పుట్టినప్పుడు కూడా అదే శక్తి సామర్థ్యాలు అభిషేకము కలిగి He is the ఉన్నాడు. same Jesus who walked to the tomb of Lazarus. లాజరు సమాధి యొద్దకు వెళ్ళినది ఆ యేసు ప్రభువే. When this John the Baptist was in the prison, బాప్తిసం ఇచ్చి యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు he sent his disciples conveying the message to Jesus saying, Lord, John is kept in the jail, arrested. John got arrested. శిష్యుల్ని పంపించి యేసయ్యకి చెప్పమన్నాడు, అయ్యా యోహాను గారిని జైల్లో పెట్టేశారని చెప్పమన్నాడు కబురు. Because John the Baptist, while he was being matured under the under the care, under the mentoring of his parents, అతని తల్లిదండ్రుల పెంపకంలో బాప్తిసం ఇచ్చి యోహాను ఎదుగుతున్నప్పుడు his parents, since they knew about him as the forerunner of the coming Messiah, తల్లిదండ్రులకు తెలుసు మెస్సయ్యకు ముందుగా పోయి మార్గమును సిద్ధపరచువాడు ఈ యోహాను అని. he was raised up by his parents with the same knowledge. కాబట్టి అదే విషయాన్ని యోహానుకు తెలియపరుస్తూ చెబుతూ యోహానును పెంచారు అతని తల్లిదండ్రులు. That he will be the forerunner of the Messiah, who will be the deliverer of the prisoners, who will set the captives free, who will open the blind eyes, who will raise the dead, who will cleanse the lepers, and who will proclaim good news to the poor. అయ్యా, నీవు మెస్సయ్యకు ముందుగా వెళ్ళేవాడవయ్యా, ఆయనకు మార్గం సిద్ధపరిచేవాడవయ్యా. ఆ మెస్సయ్య చెరలో ఉన్న వారిని విడిపిస్తాడు, బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తాడు, బేదలైన వారిని వారికి సువార్త ప్రకటిస్తాడు, రోగులను బాగు చేస్తాడు, బంధకాల నుండి విడిపిస్తాడు. అలాంటి మెస్సయ్యకు నీవు మార్గము సిద్ధపరిచేవాడవనే పెంచారు. Therefore John had a great expectation during his imprisonment. కాబట్టి యోహాను తాను చెరలో ఉన్నప్పుడు యోహానికి ఒక గొప్ప ఆశ ఏంటంటే, that the one
whom I baptize is the deliverer of the prisoner. నేను ఎవరికి బాప్తిస్మం ఇచ్చానో ఆయన చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించేవాడు కదా. That's what the scriptures say. లేఖనం అదే చెబుతున్నది కదా. Isaiah 61, యెషయా గ్రంథం 61వ వచనం, which is seen fulfilled in Christ Jesus. క్రీస్తు యేసునందు నెరవేరటం మనం చూసాము. Therefore John had sent his disciples to Jesus to convey the message. అందుకనే యోహాను శిష్యులను పంపించి యేసయ్యకు చెప్పండి, అతనికి బాప్తిసం ఇచ్చిన యోహాననే నేను చెరలో ఉన్నానని చెప్పండి. But Jesus withdrew himself to Galilee on hearing this ఆ news. మాట విన్నాడు. విన్న తర్వాత అవునా వస్తాననలేదు, యేసయ్య గలిలయకి వెళ్ళిపోయాడు. Some times ago I asked in one of the pastors' conference, కొంతకాలం క్రితం ఓ పాస్టర్ల సదస్సులో ఓ ప్రశ్న అడిగానండి. why did Jesus withdraw himself to Galilee? యేసు ప్రభు ఎందుకని గలిలయ వెళ్ళిపోయాడు చెప్పండి అని అడిగాను. Then one person suddenly jumped up and said like this, ఒక ఆయన వెంటనే గంతులేసి చెప్పాడు. नहीं तो उनको भी पढ़ के जेल में डालते थे. ఏమన్నాడంటే లేకపోతే వెళ్ళకపోతే యేసు ప్రభుని పట్టుకెళ్ళి కూడా జైల్లో పడేస్తారండి, అందుకే వెళ్ళిపోయాడు గలిలయ అన్నాడు. Hello? అంతేనా? That's not how the scripture says. లేఖనం అలా చెప్పట్లేదు. He knew the timing of the earthly timing of John the Baptist is over. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య కాలము ముగిసినదని యేసయ్యకు తెలుసు. Suppose on the other side, సరే ఇంకోలాగా అనుకుందాం. let's say Jesus chose to go and visit John in the jail. యేసు ప్రభువారు జైల్లోకి వెళ్ళి యోహానును దర్శించడానికి వెళ్ళాడు అనుకుందాం. What would happen? ఏమై ఉండేది? No prison gate can stand shut before Jesus. యేసయ్య ముందు ఏ చెరసాల తలుపులైనా బంధించి నిలబడగలవా? Because he is the deliverer of the prisoner. ఎందుకని నిలబడలేవంటే ఆ చెరలో ఉన్న వారికి విడుదల కలిగించేవాడు ఆయన. Had Jesus been to John the Baptist to visit him in the jail, the whole criminals in the jail will come out. ఒకవేళ యేసు ప్రభువారే గనక అవునా బాప్తిసం ఇచ్చిన యోహాను ఏ జైల్లో పెట్టారని అక్కడికి వెళ్ళుంటే ఆ చెరసాల తలుపులన్నీ తెరవబడిపోయేవి, అందులో బంధించబడి ఉన్న వారందరూ విడుదల పొందేసేవారు. That's how I believe in my Jesus. నా యేసునందు నాకున్న నమ్మిక అలాంటిది. మీకు కూడా అంత నమ్మకం ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. Come on, praise God. ఇంకోసారి దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. Because the Bible says there are two stories in the book of Acts. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది అపోస్తల కార్యగ్రంథంలో 2 వృత్తాంతాలు ఉన్నాయి. Acts chapter 12. అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయం. The Bible speaks about how Apostle Peter was kept in a highly monitored jail. పేతురు గారిని ఎలాగా చాలా కాపలా ఉన్నటువంటి బందోబస్తు ఉన్న జైల్లో పెట్టారో రాయబడింది. And King Herod wanted to execute him by the public. హేరోదు రాజు బహిరంగంగా పేతురుని చంపేయాలి అనుకున్నాడు. Of course he had slaughtered Apostle James. అప్పటికే యాకోబు అనే అపోస్తలుడిని శిరశ్ఛేదనం చేసి చంపించేశాడు పేతురు. Now he had arrested Peter and kept him in the jail. ఆ హేరోదు అలాగే పేతురుని కూడా చంపేద్దామని అరెస్ట్ చేపించి జైల్లో పెట్టించాడు ముందు. And right after the Passover celebration, పస్కా పండగ అయిపోయిన తెల్లారే he wanted to see the public. He wanted to show Peter to the public. పేతురుని బహిరంగంగా తీసుకొచ్చి ప్రజలందరికీ చూపించి, and he wanted the public to handle Peter. ప్రజలకు అడగాలనుకున్నాడు, మీరే చెప్పండి పేతురుని ఏం చేయమంటారో. It was a public trial that Herod had planned on Peter. పేతురు మీద హేరోదు ప్రయోగించిన పథకం ఏంటంటే ప్రజల చేతికే తీర్పునిచ్చేద్దాం. And the Bible says he was kept in underground highly monitored jail. బైబిల్ చెప్తుంది చాలా కాపలా పెట్టి బందోబస్తు పెట్టి చెరసాల్లో అండర్ గ్రౌండ్ లో పెట్టారు పేతురుని. I don't think any other saints in the Bible were kept like this in the New Testament. బహుశా క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు ఈ పేతురు గారు పెట్టబడిన ఇలాంటి జైల్లో ఇంకెవ్వరు పెట్టబడి ఉండలేదేమో. There was a main entrance to the jail. జైలుకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటది. There was a first room. తర్వాత మొదటి గది The ఉంటది. second cell. తర్వాత రెండవ సెల్ And ఉంటది. the third cell. మూడవ సెల్ ఇంకా లోపల. So the third one is a highly monitored one. బాగా లోపల ఉంటది. ఆ లోపల ఉన్న దానికే బాగా సంరక్షణ ఎక్కువ. Why had they kept him in the highly monitored jail in the deep part of the underground jail? ఎందుకని అండర్ గ్రౌండ్ లో అట్టడుగున బాగా సుశిక్షితులైన సైనికుల మధ్యలో ఎందుకు పెట్టారు? Whereas Peter is just an ordinary person. పేతురేమో సామాన్యమైనోడు. No man
he's an ordinary man with no weapon. చాలా ఏమి ఆయుధాలు లేవు. He's only an evangelist. He's an apostle of God. దేవునికి అపోస్తలుడు, వాక్యం చెప్పుకునేవాడు అంతే. All what he carry is the anointing of the Holy Spirit. అతని మీద ఉన్నదల్లా ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమే. But then why did they keep him in the highly monitored jail, in the third cell in the jail? అలాంటి సామాన్యుడైన పేతురుని జైల్లో ఒకటో గదిలోనో రెండో గదిలోనో కాకుండా అడుగునెక్కడో మూడో గదిలో, అది కూడా చాలా సైనికుల సంరక్షణలో ఎందుకు పెట్టారు? In case if he escape from the first one, the second one he will be stopped, or in case if he escape from the second one, he will be still stopped on the third one. అడుగు భాగంలో ఉన్నవాడు ఒకవేళ తప్పించుకొని మధ్యలో గదిలోకి వస్తే అక్కడ ఎవరో ఒకరు ఆపేస్తారు. అది కూడా తప్పించుకుంటే మొదటి గదిలో ఎవరో ఒకరు ఆపేస్తారు. But why there was a fear on Peter like this? పేతురు గురించి ఎందుకింత భయం వీళ్ళకి? The Bible says the top commanders of the Roman military regiment, 16 of them were in charge to look after Peter inside this deep jail. బైబిల్ చెప్తుంది 16 మంది రోమా సైన్యంలో బాగా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఒక్కడికి 16 మంది కాపలా కాస్తున్నారు. As I meditated on the word, ఆ దేవుని వాక్యం మీద నేను ధ్యానం the Holy చేస్తుండగా Spirit revealed to me something about it. పరిశుద్ధాత్ముడు దాని గురించి ఒక విషయాన్ని నాకు బయలుపరిచాడు. Because these soldiers and Herod, they have learned the whole background story of Peter. ఎందుకంటే ఈ సైనికులు హేరోదు కూడా అసలు పేతురు యొక్క కథంతా తెలుసుకున్నారు. ఏంటా అని పేతురు చరిత్ర అంతా నేర్చుకున్నారు. As we go back to chapter 5 of the same book, అదే పుస్తకం అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలోకి వెళ్తే, there was a time Peter was arrested. పేతురు ఒకసారి బంధించబడ్డాడు, అరెస్ట్ He చేయబడ్డాడు. was kept in the custody in a jail. అతడు జైల్లో పెట్టబడ్డాడు. But later the soldiers were sent to release Peter for further trial. ఆ తర్వాత సైనికులు పంపించారు, అయ్యా పేతురును బయటకు తీసుకురండి, ఇంకా అతని మీద తీర్పు వెలువడాలి. But as the soldiers arrived at the gate of the jail, ఆ యొక్క సైనికులు చెరసాల గవిని దగ్గరకు రాగా, to everyone's surprise they found that the jail still remained intact. అందరికి ఆశ్చర్యం ఏంటంటే Locked in. జైలు అలాగే తలుపు వేయబడి తాళం వేయబడి ఉంది. But Peter is not inside. కానీ పేతురు గారు లోపల లేడు. Then someone said he is preaching in the temple. ఎవరు అన్నారు? పేతురు కోసం వచ్చారా? ఆయన దేవాలయంలో వాక్యం బోధిస్తున్నాడు. So they had learned something about this man, that he carries the same habit or the same nature of his master Jesus, who was laid in the tomb and who was disappeared, resurrected on the third day. ఈ హేరోదుకు రోమా సైనికులకు విషయం అర్థమైంది. ఈ పేతురుకు ఓ యజమాని ఉండేవాడు కదా, అతడు పేరు యేసు కదా, అతనికి ఉన్న గుణమే ఇతనికి కూడా ఉంది. ఆయన అలాగే చనిపోయి మేము సమాధిలో పెట్టినా కూడా సమాధిని గెలిచి లేచి బయటకు వచ్చేసాడు. ఈ పేతురు కూడా ఇంతే అనే భయం వీరిలో పట్టింది. Bible says we should subject ourselves to the authority. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, మనము మన పై అధికారమునకు లోబడి ఉండాలి. Pray for the authority. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. Bless the authority. అధికారులను దీవించాలి. Even if you are persecuted, ఒకవేళ మనం హింసించబడినను, bless the persecuted. ఆ మనల్ని హింసించిన వారిని కూడా దీవించాలి. Thank you Lord for our pain. Thank you Lord for our persecution. దేవా మాకు కలిగిన బాధను బట్టి, మాకు కలుగుతున్న శ్రమను బట్టి నీకు స్తోత్రమయ్యా అని ప్రభువుని Thank you స్తుతించాలి. Lord for our ruler. ఇంకను మా అధికారుల కొరకు నిన్ను స్తుతిస్తున్నాము నాయనా అని ప్రభువుని గణపరచాలి. Bless the nation. మనము దేశమును దీవించు వారిగానే హింసలలో కూడా ఉండాలి. Come on. Every one of us should be patriotic. మనలో ప్రతి ఒక్కరం కూడా దేశభక్తి కలిగి ఉండాలి. We should be patriotic. దేశభక్తి కలిగి We ఉండాలి. should love the land. మన దేశమును We ప్రేమించాలి. should respect our land. మన దేశమును గౌరవించాలి. We should honor our constitution. మన రాజ్యాంగాన్ని గౌరవించాలి. Thank God for our great nation. మన గొప్ప దేశమును బట్టి దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Now coming back to Apostle Peter, who is in the jail. జైల్లో ఉన్న పేతురు గారి దగ్గరికి వద్దాం. There was a great fear that he might escape from the jail. ఈ హేరోదుకు జైలు అధికారులకు భయం, ఈ పేతురు అంతకు ముందు మాయమైపోయినట్లుగా మాయమైపోతాడేమో. Praise God. దేవునికి స్తోత్రం. So Jesus did not go to visit John in the jail. యోహాను చెరసాల్లో ఉంటే యోహాను దర్శించడానికి యేసయ్య వెళ్ళలేదండి. Because he knew that his mission is over.
ఎందుకంటే యేసయ్యకు తెలుసు బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య ముగిసిపోయింది. But John became little bit doubtful. కానీ యోహానికే ఎక్కడో సంశయం, అనుమానం. He sent his messengers to Jesus asking them, మరలా తన యొక్క సేవకుల్ని పంపించి, శిష్యులను పంపించి అడగమన్నాడు. go and ask Jesus like this, వెళ్ళి యేసయ్యని ఇలా అడగండి, are you the coming one, నీవేనా రాబోతున్న మెస్సయ్యవో, or do we wait for another? లేకపోతే ఇంకొకళ్ళ కోసం ఏమైనా ఎదురు చూడాలా? In my own version, నా అభిప్రాయంలో I knew that Jesus the Messiah means the deliverer of the యోహాను prisoners. అనుకుంటున్నాడు మెస్సయ్య అంటే చెరలో ఉన్న వారిని విడిపించేవాడు. But I'm in the jail for all these days. నేను ఇన్ని రోజులుగా జైల్లో ఉన్నాను, But I don't see you coming to my rescue. కానీ ఓ చెరలో నుండి విడిపించేవాడా నన్ను విడిపించడానికి రాలేదేంటి? But right in front of the disciples of John, Jesus had done several miracles, healing the sick, raising the dead, cleansing the lepers. అయితే యోహాను శిష్యుల ఎదుట యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడు. రోగులు బాగు చేశాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు, అనేక అద్భుత కార్యాలు చేశాడు. విన్నారా? Come on. హల్లెలూయా. And Jesus said to those disciples of John to convey a message to John saying, go and report to John what you see and what you hear. యోహాను శిష్యులకు యేసయ్య ఏం చెప్పాడంటే, మీరేం చూశారో ఏం విన్నారో వాటిని వెళ్ళి యోహానుకు చెప్పేయండి అన్నాడు. But there is an underscore in what Jesus said. అయితే యేసయ్య చెప్పిన మాటల్లో ఓ ప్రాముఖ్యమైన మాట ఉంది. But blessed is he who is not offended because of me. ఏమన్నాడంటే, నా నిమిత్తము అభ్యంతరపడని వాడు ధన్యుడు. Do not get offended. దేవుని గురించి అనుమానం పెట్టుకోవద్దు. If your prayers are not answered, don't get నీ offended. ప్రార్థనలకు జవాబు రాకపోతే అనుమానం పెట్టుకోవద్దు, అభ్యంతర పడవద్దు. If you are not healed, don't be offended. నీకు స్వస్థత రాకపోతే అభ్యంతర పడొద్దు. If your needs are not met, do not get offended. నీ అక్కరలు తీర్చబడకపోతే అభ్యంతర పడవద్దు, సంశయించవద్దు. Don't get offended. అభ్యంతర పడవద్దు. God has a better plan. దేవుడు అంతకంటే శ్రేష్టమైన ప్రణాళిక ఏదో నీ కొరకు కలిగి ఉన్నాడు. Praise God. హల్లెలూయా. Now what was the ministry of Jesus? ఇప్పుడు యేసయ్య పరిచర్య ఏంటి మరైతే? Was it to just to heal the sick and to deliver the people and to to cast out demons, to feed the thousands with the bread? రోగుల్ని బాగు చేసేసేయటం, అద్భుతాలు చేయటం, వేల మందికి రొట్టెను పంచి ఇవ్వటం, చనిపోయిన వాళ్ళు లేపటం, ఇదేనా? Of course, that was part of his ministry. అవును, ఆయన పరిచర్యలో అది భాగమే. That's a healing is his nature. స్వస్థపరచటం ఆయన స్వభావం, ఆయన గుణం అది. That's his character. ఆయన వ్యక్తిత్వం అది. Feeding is character. ఆయన పోషించటం కూడా ఆయన గుణశీలత అది. Providing is his character. అవసరమైనవన్నీ అనుగ్రహించటం ఆయన గుణశీలత. Delivering people is his character. ప్రజలకు విడుదల కలిగించటం, చెరలో ఉన్న వారిని విడిపించటం ఆయన గుణశీలత. But the same types of ministry were carried out through the Old Testament apostle and which is still going on even nowadays. అయితే ఇలాంటి పరిచర్య పాత నిబంధన అపోస్తలులు చేశారు. అలాగే నేడు ఇప్పుడున్నటువంటి దేవుని సేవకుల ద్వారా కూడా ఈ పరిచర్యలన్నీ జరుగుతున్నాయి. Then why did the tempter tempt Jesus? Coming to the point. అలాగైతే ఇప్పుడు విషయం దగ్గరికి వస్తున్నాం. శోధకుడు యేసును ఎందుకు శోధించాడు? Why did the tempter tempt Jesus? ఎందుకని అపవాది యేసయ్యను శోధించాడు? Was it meant to hold him back from doing miracles and signs? ఈ అద్భుతాలు సూచక్రియలు చేయకుండా యేసు ప్రభువును ఆపేద్దామనేనా శోధకుడు శోధించింది? As long as if Jesus continued his ministry, walking on the waters, feeding the thousands, healing the sick, Satan would have no problem at all except being panic of Jesus. ఒకవేళ యేసయ్య దయ్యాలు వెళ్ళగొడుతూ, రోగాల్ని బాగు చేస్తూ, వేల మందికి ఆహారం పెడుతూ, నీటి మీద నడుస్తూ, చచ్చిపోయిన వాళ్ళు లేపుతూ, ఇలా ఎన్ని చేసినా కూడా కొంచెం ఆందోళన పట్టడం తప్పితే సాతానుగాడికి యేసయ్య ఇవన్నీ చేయటం వల్ల ఏమీ ఇబ్బంది లేదు. As long as Jesus did not walk into the garden of Gethsemane and as long as Jesus is not nailed to the cross, whole kingdom of Lucifer was safe. యేసయ్య గెత్సెమనే తోటలోనికి వెళ్ళేటంత వరకు, సిలువను ఎక్కేటంత వరకు సాతాను యొక్క సామ్రాజ్యము క్షేమముగానే ఉంది.
He never wanted to see Jesus walking into the Garden of Gethsemane. సాతానుగాడు యేసు ప్రభు ఎప్పుడు కూడా గెత్సెమనే తోటలోనికి వెళ్ళడం చూడాలి అని అనుకోలేదు. He wanted to see Jesus bypassing the route that leads him to the Calvary. ఆ కల్వరికి నడిపించే మార్గములో యేసయ్య వెళ్ళకుండా పక్కకి వెళ్ళిపోతే బాగుండును అనేది సాతానుగాడి ఆలోచన. Now in one of the temptation he took Jesus to a high place. వాడు శోధించినప్పుడు యేసయ్యను వాడు ఒక ఎత్తైన చోటికి తీసుకొని వెళ్ళాడు. And showed him the whole kingdoms of this world. అక్కడున్న ఈ లోక రాజ్యములన్నిటిని చూపించాడు. This temptation that Jesus had encountered is not something he thought in his mind or felt in his mind, yes, like some of the cultist teachers are preaching these days. యేసు ప్రభు వారు అనుభవించిన ఈ శోధన ఆయన తన మనసులో అనుకున్నది కాదు, లేకపోతే తన కలిగిన భావన కాదు. కొందరు అబద్ధ బోధకులు యేసయ్య అనుభవించిన శోధనల గురించి అవేవి నిజం కాదు, ఆయన మనసులో అలాగ అనుకున్నాడని చెప్తున్నారు. He showed in the whole world. లేఖనం చెప్తుంది అపవాది పైకి తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యములన్నిటిని చూపించాడు. And he said, I will give you the whole authority. అన్నాడు, ఈ అధికారమంతయు నీకు ఇచ్చేస్తాను. All these nations and all their authority and their glory therein, they are mine, or they are delivered into my hand. ఈ రాజ్యములు, వీటి అధికారము, వీటి మహిమ నాకు అనుగ్రహించబడింది, నేను వీటన్నిటిని నీకు ఇచ్చేస్తాను. I give them to whomever I wish to. నాకు నచ్చిన వాడికి నేను ఇవ్వగలను. If you worship before me just once, ఒక్కసారి నీవు నా ఎదుట సాగిల పడినట్లయితే చాలు, all these will become yours. ఈ రాజ్యములో అధికారము, మహిమ అంతా నీదే అవుతుందని సాతానుడు యేసయ్యతో అన్నాడు. To make it more in clarity, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, about 40 days ago I heard someone called John testifying about you, that you are the Lamb of God who has come to deliver the whole world. సాతానుగాడు అంటున్నాడు యేసయ్యతో, ఓ 40 రోజుల క్రితం బాప్తిసం ఇచ్చే యోహాను ఇలా చెప్పటం నేను విన్నాను, నీవు లోక పాపములన్నిటిని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా మనుషులందరినీ విమోచించడానికి వచ్చావంట కదా. The devil knew Jesus came down into this world with a plan that he is able to deliver the whole world with. సాతానుగాడికి తెలుసు యేసయ్య ఒక ప్రణాళికతో వచ్చాడని, ఆ ప్రణాళిక గనక నెరవేరినట్లయితే లోకములో ఉన్న మానవులందరూ విమోచించబడతారని. In that plan it contains the redemption of the whole humanity. ఆ దైవ ప్రణాళికలో మానవాళి అందరికీ సరిపోయేటువంటి విమోచనము కొనబడుతున్నదని వాడికి తెలుసు. That plan contains the plan for whole 8 billion people on the earth. ఈ భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల మంది జనాభా కొరకైనటువంటి ప్రణాళిక అందులో ఉన్నదని సాతానుగాడికి తెలుసు. The intensity of your challenges and temptation will always be in proportion to the magnitude of God's plans in your life. గుర్తుపెట్టుకోండి, మీరు అనుభవించే శ్రమ, శోధన ఇవన్నీ కూడా దేనిని దృష్టిలో పెట్టుకొని నీ మీదకి వస్తాయంటే, నీ జీవితం మీద ఉన్న దేవుని ప్రణాళిక యొక్క గొప్పదనాన్ని బట్టి. అది ఎంత బలంగా ఉంటే అంత బలమైన శోధన నీ మీదకి వస్తుంది. Let me paraphrase it like this, little more deeper. ఇంకొంచెం లోతుగా ఇలా చెప్పనివ్వండి. The devil knew Jesus came down into this world with a plan to deliver the whole world. సాతానుకు తెలుసు యేసయ్య ఈ భూమి మీదకి వచ్చింది ఓ గొప్ప ప్రణాళికతో. ఏంటా ప్రణాళిక అంటే, లోకమంతటిని విమోచించాలి అనే ప్రణాళికతో వచ్చాడని వాడికి తెలుసు. Therefore he offered the whole world to Jesus. అందుకని వాడేం చేస్తున్నాడు, ఈగో ఈ లోకం కోసమే కదా వచ్చావు, ఈ లోకమంతటిని నీకు ఇచ్చేస్తున్నాను. The cross that is contained in the plan that you came down into this world with, that is a cross of reproach and shame and curse. ఇదిగో నీవు ఈ ప్రణాళికలో సిలువ అనేటువంటి వేదన గుండా వెళ్ళాలి అనే ప్రణాళికలో వచ్చావు కదా. ఆ సిలువ మరణము ఎంతో వేదనకరమైనది, అవమానకరమైనది. In that cross you will be completely isolated. Nobody will be with you. ఆ సిలువలో నీవు ఒంటరి వాడవైపోతావు, ఎవరూ నీ పక్షంగా ఉండరు. But if you accept my offer, this golden cross, the whole world will be at your feet. కానీ
కానీ నీవు గనక నేనిచ్చేటువంటి ఈ బంగారు ఆఫర్ని నీవు అంగీకరించి ఒక్కసారి నాకు మ్రొక్కావంటే ఈ లోకమంతా నీదే అయిపోతుంది. That cross is a cross of shame, but the one that I'm offering you is a cross of prestige, is the offer of prestige. ఆ సిలువ ఏమో అవమానకరమైనది, అయితే నేను వేరొక సిలువని ముందు పెడతాను. ఆ సిలువ ఏంటంటే నీకు ఆధిక్యతనిచ్చే సిలువ. That is a cross of curse, but I'm offering you a blessing. నీవు అనుభవించాలనుకున్న ఆ సిలువ అది శాపగ్రస్తమైనది, అయితే నేనైతే ఆశీర్వాదం అనే సిలువను నీకు ఇవ్వాలనుకుంటున్నానని సాతానుడు యేసయ్యతో That అంటున్నాడు. cross is painful, but the one I'm offering you is painless. అయ్యా, నీ ప్రణాళికలో ఉన్న ఆ సిలువ ఎంతో వేదన భరితమైనది, అయితే నేను నీ ముందు పెట్టే సిలువ అది వేదన ఉండదు, సంతోషం అంటది. But Jesus refuted the devil, rebuked him. కానీ యేసయ్య అపవాదిని తృణీకరించాడు, వాడిని గర్ధించాడు. You shall worship your God alone. ఒక్కటే మాట చెప్పాడు, నీ దేవుడైన ప్రభువునకు మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. And why did he offer the whole world to Jesus? ఎందుకని సాతానుడు యేసయ్యకి లోకమంతా ఇచ్చేస్తానన్నాడు? Because he knew Jesus came to deliver the whole world. వాడికి తెలుసు యేసయ్య వచ్చింది ఆ లోకమంతటిని విమోచించి విడిపించడానికి. So the greater is your temptation, then you should know the greater is your calling. అందుకని నీవు గనక బహుగా శోధించబడుతున్నట్లయితే అర్థం చేసుకో, నీ మీద ఉన్నటువంటి నీ పిలుపు అంత ఉన్నతమైనది. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే the greater is your calling, the tougher will be the challenge. నీ పిలుపు ఎంత గొప్పగా ఉంటుందో నీకెదురయ్యే సవాళ్లు అంత కఠినంగా ఉంటాయి. The greater is the purpose of God in your life, the tougher will be the temptations and ఈ tribulations. జీవితంలో దేవుని సంకల్పములు ఎంత ఉన్నతముగా ఉంటాయో అంత ఎక్కువగా శోధన, శ్రమ, హింసలు నీకు కలుగుతాయి. If you are Joseph, there will be prison. నీవు యోసేపువైతే నీ కొరకు చెరసాల ఉంటుంది. If you are Moses, there will be Pharaoh. నీవు మోషేవైతే ఒక ఫరో ఉంటాడు. If you are Nehemiah, there will be Sanballat and Tobiah. నీవు నెహెమ్యావైతే సన్బల్లొట్టు ఉంటాడు, టోబియా ఉంటాడు. If you are David, there will be Saul. నీవు దావీదువైతే సౌలు ఉంటాడు. If you are John the Baptist, there will be Herodias. నీవు ఒకవేళ బాప్తిస్మం ఇచ్చు యోహానువైతే ఒక హేరోదియా ఉంటుంది. If you are Paul, there will be Agrippa. నీవు పౌలువైతే అగ్రిప్ప ఉంటాడు. If you are John, there will be Domitian. నీవు యోహానువైతే డొమినేషియన్ ఉంటాడు. It depends what you are carrying from the Lord. నీవు దేవుని యొద్ద నుండి ఏమి మోసుకొని వెళుతున్నావు అన్న దాని మీద ఆధారపడి If ఉంటుంది. you are Elijah, there will be Jezebel. నీవు ఏలియావైతే యెజబెలు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The greater is your calling. నీ పిలుపు ఎంత ఉన్నతంగా ఉంటుందో The greater will be the temptation and offers. శోధనలు అలాగే ఆఫర్లు కూడా అలాగే పెద్దగా ఉంటాయి. The greater is the purpose of God in your life. దేవుని యొక్క సన్నిధిలో నీ పిలుపు ఎంత ఉన్నతముగా దేవుని సంకల్పాలు నీ పక్షంగా ఉంటాయో The tougher will be the challenges. నీవు ఎదుర్కొనే సవాళ్లు అంత కఠినంగా ఉంటాయి. But if God be for us, who can be against us? అయితే ప్రభువు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? Come on. హల్లెలూయా, Hallelujah. ప్రభువును మహిమపరచండి, చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరచండి. హల్లెలూయా, Praise God. హల్లెలూయా, Praise God. హల్లెలూయా, Praise God. హల్లెలూయా, Praise God. హల్లెలూయా. Praise God. ప్రభువు మన పక్షమున worship ఉండగా God. Let's worship మనకు God. విరోధి ఎవడు? ప్రభువును ఆరాధిద్దాం, మన పక్షంగా ఉన్న ప్రభువును గణపరుద్దాం. హల్లెలూయా. Let me just conclude in 1 minute of time. ఒక్క నిమిషంలో ముగించే ప్రయత్నం చేస్తాను. Jesus came down into this world with no substitute. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చింది ఆయనకు బదులుగా ఎవరిని పెట్టుకొని రాలేదు. Had there been a single individual who could replace Jesus, God would never send his son Jesus into this wicked world. యేసయ్య స్థానంలో నిలబడగలిగిన వాళ్ళు ఒక్కరు ఉండగలిగిన యేసయ్యను తండ్రి లోకంలోనికి పంపేవాడు కానే కాదు. He did not just come down to do miracles and signs and wonders. యేసయ్య అద్భుతాలు, సూచక్రియలు, మహాశ్చర్య కార్యాలు
చేయడానికి మాత్రమే భూమి మీదకు రాలేదు. Those things had accompanied Jesus because that's his character. అవి ఆయన గుణశీలములు కాబట్టి ఆయనలో నుండి అవి ప్రవహించాయి, ప్రజలకు దక్కాయి. When he heals, whether it is a saved or unsaved, they will be healed. ఆయన స్వస్థపరిచాడంటే వాళ్ళు రక్షించబడిన వాళ్ళైనా రక్షణ లేని వాళ్ళైనా స్వస్థత వారికి దొరికేసింది అంతే. Because God is no respecter of persons. ఎందుకంటే దేవుడు మనుషుల విషయంలో పక్షపాతి కాదు. Whether you are a believer, unbeliever, నీవు విశ్వాసివైనా అవిశ్వాసివైనా anyone can pray to Jesus. ఎవరైనా యేసయ్యకు ప్రార్థన But చేయవచ్చు. eternal life is guaranteed only when you accept the covenant God has made for us through his son Jesus on the cross. అయితే నిత్య జీవము మాత్రం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు సిలువలో చేసిన ఆ నిబంధనను అంగీకరించి విశ్వసించుట ద్వారా మాత్రమే నిత్య జీవమును మనము పొందుకొనగలము. There is only one who was worthy to be slain, వధించబడటానికి యోగ్యుడు ఒక్కడే. which Revelation chapter 5 the Bible says, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం లేఖనం చెప్తుంది, worthy is the Lamb of God. గొర్రె పిల్ల దేవుని కుమారుడు. Worthy is the Lamb of God. దేవుని గొర్రె పిల్ల యోగ్యతను సంపాదించినది. Who was slain. వధించబడిన దేవుని గొర్రె పిల్ల మాత్రమే యోగ్యుడు. He is worthy not only to receive glory and honor and power and majesty. మహిమ, శక్తి, ప్రభావము, అధికారమును మాత్రమే పొందుకోవడానికి అర్హుడు కాదు. But the only God who is worthy, who was worthy to become slain. వధించబడటానికి యోగ్యమైన ఏకైక దేవుడు ఆయన. There are times God will allow us to remain, in the primary phase. కొన్నిసార్లు దేవుడు మన పరిచర్యలో మొదటి దశలో, ప్రాథమిక దశలోనే ఎక్కువ కాలం ఉండేటట్లుగా చేస్తాడు. But as we remain faithful, అయితే అక్కడ నమ్మకంగా మనం ఉండగా there will be a time ఓ సమయం వస్తది, God will lead you to the ascent, to the heights of the higher calling or the higher phase of your calling. ఆయన పిలుపులో ఉన్నటువంటి ఉన్నతమైన దశలోనికి ఆయన నడిపిస్తాడు. It is not about taking some people from one church and starting another one. ఇదేదో ఓ సంఘం నుండి కొంతమందిని తీసుకొచ్చి ఇంకో సంఘం పెట్టుకోవటం కాదు. It's not about leaving one church and going to another church. ఓ చర్చిని విడిచిపెట్టి ఇంకో చర్చికి వెళ్ళటం కాదు. I'm talking in the ministerial perspective. నేను పరిచర్య దుకాణంలోనే ఎక్కువ మాట్లాడతానని చెప్పాను. While remain under the jurisdiction of God's appointed saints over your life. మీ పైన దేవుని చేత నియమించబడిన చట్టబద్ధమైన నాయకులకు లోబడి ఉండండి. Without even your prior knowledge, మీకు తెలియకుండానే the Holy Spirit will lead you to the heights of the higher phase of calling. పరిశుద్ధాత్ముడు ఆయన పిలుపులోని ఉన్నత దశకు మిమ్మలను పైకెత్తుతాడు. Where from the state of being a substitute, you became an institute of God. నీవు ఒకరికి బదులుగా ఉన్న చోట నుండి నీవే దేవుని కొరకు ఒక వ్యవస్థగా పనిచేసేటట్లుగా దేవుడు నిన్ను పైకెత్తుతాడు. Where you will be able to accomplish a ministry that no man can accomplish as a substitute. నీవు తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేనట్టి ఘనమైన కార్యములు దేవుని కోసం నీవు అక్కడ నెరవేర్చగలుగుతావు. As long as you are on the primary phase, you are not going to become a great threat to Satan. మీ పరిచర్య పిలుపులో ప్రాథమిక దశలో ఉన్నంత వరకు సాతాను గాడికి మిమ్మల్ని చూస్తే ఏం భయం ఉండదు. But when you are on the higher calling, higher phase, కానీ ఆ పిలుపులోని ఉన్నత దశలోనికి మీరు పైకెత్తబడుతున్నప్పుడు, that's where you become a direct threat to his kingdom. అప్పుడు సాతాను గాడి రాజ్యానికి మీరే సూటి అయినటువంటి ప్రమాదంగా కనపడతారు ఆడికి. But that's where you are going to glorify the Lord. అయితే అక్కడ నీవు దేవుణ్ణి మహిమపరుస్తావు. When you are faithfully done on the higher phase, ఆ ఉన్నత దశలో నీవు నమ్మకంగా నిలబడితే, no matter at whatever the age it may be. అది వయసు ఎప్పుడైనా కావచ్చు. Only in the Old Testament, the life, what you call the lifespan is considered as very important. పాత నిబంధన కాలంలో మాత్రమే సేవ చేయటానికి వయసు నియమించారు. Because
the Bible speaks about David who died at so and so age. He went to be with his, fathers. Davidu. Abraham died at so and so age. బైబిల్లో చెప్తున్న అబ్రహాం పలానా వయసులో చనిపోయాడు, దావీదు పలానా వయసులో చనిపోయి తన పితరుల యొద్ద చేర్చబడ్డారు, ఇలాంటి మాటలు రాయబడ్డాయి. But there is no mentioning of lifespan in the New Testament. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చినాక ఇన్ని సంవత్సరాల వయసులో ఈయన చచ్చిపోయాడని ఎక్కడ రాయలేదు. Because when we are in Christ, ఎందుకంటే మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత life unlimited. జీవితము అపరిమితము. Eternal life begins with Christ. ఎందుకంటే క్రీస్తును విశ్వసించిన నాడే నిత్య జీవము ప్రారంభమైంది. And when we are faithfully done with our mission on the higher phase, పిలుపు యొక్క ఉన్నత దశలో మన పిలుపును నమ్మకంగా మనం నెరవేరిస్తే, there comes the third phase of call. పిలుపులో మూడవ దశలోనికి ప్రవేశిస్తాం. Come up, my beloved, here. ఆ మూడవ దశ ఏంటంటే ప్రభు అంటాడు, నా ప్రియుడా ఇక్కడికి ఎక్కి రమ్ము. Come on. హల్లెలూయా. Come on. ఇక్కడికి Praise ఎక్కి God. రమ్ము అని పిలుస్తాడు ఆయన. Come up, my beloved, here. నా ప్రియుడా నా ప్రియురాలా ఇక్కడికి ఎక్కి రమ్ము. What a glorious day it will be. ఎంత మహిమాయుక్తమైన దినంగా ఉంటది ఆ రోజు. Hallelujah. హల్లెలూయా. Shall we all rise on our feet? అందరూ లేచి నిలబడదాం. Let's look unto the Lord in prayer. ప్రార్థనలో ప్రభు సన్నిధిని వెతుకుదాం. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ ప్రభుని ఆరాధిద్దాం. చేతులెత్తి ప్రభుని కనపరుద్దాం. अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा. अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा. अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा. अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा. We shall sing on that beautiful shore the melodious songs of the blessed, and our spirit shall sorrow no more, not a sigh for the blessings of rest. In the sweet by and by we shall meet on that beautiful shore. In the sweet by and by we shall meet on